హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. నేనైతే ఈరోజు నాస్టాలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను చికెన్లో కొంచెం కల్లుపు వేసి తర్వాత పసుపు వేసి మంచిగా వాష్ చేశాను. మీరు వాష్ చేసి ఉంటారా లేదా డైరెక్ట్ ఉంటారా? తర్వాత నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ దానిలో కావాల్సిన మసాలాలన్నీ కూడా తీసుకున్నాను. నేను కావాలంటే మీకు మసాలాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసేయండి. తర్వాత నేను ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని అండ్ తీసుకున్న మసాలాలన్నీ కూడా అందులో యాడ్ చేశాను. తర్వాత నేను పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేశాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. తర్వాత నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. మా అమ్మ అయితే చాలా బాగా చేసేది, నాకైతే చాలా ఇష్టం. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా మా మమ్మీ చేసే టేస్ట్ అయితే నాకు అస్సలు రాదు. బట్ మా మమ్మీ ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తర్వాత నేను ఇంకా అవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను, మీరు కూడా యాడ్ చేశాను. ఎందుకంటే లాస్ట్లో కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం యాడ్ చేశాను. తర్వాత నేను వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అది వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. తర్వాత నేను ఇంకా మనం వాష్ చేసుకున్న చికెన్ కూడా అందులో యాడ్ చేశాను. మనం చికెన్ అందులో వేసాక మనం కొద్దిసేపు అందులో ఉన్న వాటర్ అంతా ఎక్కేదాకా మనం వెయిట్ చేయాలి. ఆ తర్వాత నేను కొంచెం పసుపు అండ్ అల్లం పేస్ట్ కూడా వేసాను. చాలామంది అన్నీ ముందే కలిపి పెట్టి చేస్తారు, బట్ నాకెందుకో అలా నచ్చదు, నేను ఇలానే చేశాను. మీరు ఎలా చేశారో కమెంట్ చేయండి. అంటే ముందే కలిపి చేస్తారా లేదా నాలాగా డైరెక్ట్గా చేస్తారో కమెంట్ చేయండి. ఇంకా నేను అవన్నీ వేసాక కాసేపు అయ్యాక నేను ఇంకా మనకి రుచికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ధనియాల పొడి కూడా నేను యాడ్ చేశాను. ఇంకా నేనైతే చికెన్ మసాలా అండ్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. అవన్నీ కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మనకి చాలా ఘాటు వస్తుంది. సో మీరు చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంకా నేనైతే ఈరోజు పూరీలు చేశాను, సో నాకు కొంచెం చూపు కావాలని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. అంతే, ఇంకా అదంతా మంచిగా కారం అంతా పట్టి మంచిగా బాయిల్ అయ్యాక మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దింపేసి అయిపోతుంది చికెన్ కర్రీ. మీకు ఏదైనా డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ ఆర్ ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటిని చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.